జై శ్రీరామ్ యూస్. నేను మీ లక్ష్మీకాంత్ శర్మ, కాంత్ టాక్స్. మీకు కనుక ఇది నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కిన వెంటనే దానిపైన ఆల్ అని కూడా నొక్కండి. అప్పుడు ఏమవుతుందంటే నేను వీడియో ఇలా పెట్టగానే అలా మీ ఫోన్లో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకేనా? ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారు కదా? నో, ఎక్కడికి వెళ్ళట్లేదు. జస్ట్ బెంగళూరు వెళ్ళొద్దామని చెప్పని సికింద్రాబాద్ 10th ప్లాట్ఫామ్కి వచ్చానండి. అయితే ఆ సికింద్రాబాద్ 10th ప్లాట్ఫామ్లో ఇదో ఈ మెట్రో కదలంగానే వెంటనే మా రాజధాని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ హజరత్ నిజాముద్దీనా హిజ్బుల్ ముజాహిద్దీనా ఏదో ఉంటుంది, అక్కడి నుంచి వస్తుందండి ఢిల్లీ. తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి సికింద్రాబాద్లో నన్ను ఎక్కించుకొని పాపం బెంగళూరుకి వెళ్తుంది. సో మొత్తానికైతే 7వ తారీఖు అది. మొన్న వెళ్ళాను, వచ్చాను, అంతా బాగానే ఉంది. కానీ నేను ఎందుకు ఈ వీడియో తీసి పెట్టుకుంటున్నా అంటే, చలో ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ సికింద్రాబాద్కి వచ్చాను కదా, చూద్దాంలే అని చెప్పని అట్లా అనుకొని నేను ఈ వీడియోని చేశాను. కానీ ఏంది అని చెప్పనంటే, ఇంతకుముందు కూడాను మీకు తెలుసు, ఒకసారి నేను ట్రైన్ వీడియో పెట్టాను. కామారెడ్డి టు బొలారము నేను వచ్చినప్పుడు ఎట్లా ఉండే ఏంది అని చెప్పని ట్రైను. దానిలో మీరు చూసే ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మడము, ఎక్కడ పడితే అక్కడ పాన్ పరాక్ ప్యాకెట్లు పడేయడము, ఇట్లాంటివన్నీ కూడా చేశారు. అదే మా ట్రైన్ వస్తుంది. సో అది వీడియో తీశాను నేను, చూడండి. నాది B2 కోచ్. నేను ఎంత B2 నాది 3rd క్లాస్ ఏసీ అనమాట. ఎంత ఏసీలో చేయించుకున్నా కూడాను చెత్త మటుకు ఎక్కడ పడితే అక్కడ పడేశారండి. ఆ కంపు భరించలేకపోయాము. అండ్ దట్టు ఢిల్లీ టు హైదరాబాద్ రావాలి కదా, అది 2 days పడుతుంది. అందుకని ఏమవుతుంది అంటే కంపల్సరీగా వాసన అనేటువంటిది తింటారు. తర్వాత ఆ తిన్న పేపర్లు ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు, ప్యాకెట్లు ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. అస్సలు నీట్నెస్ లేదండి. అది భరించలేకపోయాను నేనైతే కూర్చున్నంతసేపు. మీకు కూడాను ట్రైన్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక కంపల్సరీగా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ అట్ ద సేమ్ టైం ఏంది అని చెప్పనంటే, అందులో హిందీ వాళ్లకు చెప్తే అర్థం కాదు, అర్థమైనా కూడాను పట్టించుకోరు. అదేదో వాళ్ళకు ఒక మూర్ఖత్వమో నాకు అర్థం కాదండి. మళ్ళీ అంటే మేము అంతమంది ఉన్నాం, ఇంతమంది ఉన్నాం అని చెప్పని అంటారు. వాళ్ళకి అసలు బుర్ర పనిచేస్తుందా పనిచేయదో కూడా తెలీదు. క్లెన్లీనెస్ యొక్క సెన్సే లేదు. మన ప్రభుత్వము, మోడీ గారి ప్రభుత్వము వందే భారత్ అని, ఆ భారత్ అని, ఈ భారత్ అని కొత్త కొత్త ట్రైన్లు తీసుకురావడము, తర్వాత ఏంది అని చెప్పనంటే హైదరాబాద్ చుట్టూతా రైల్ రింగ్ రోడ్ అనేటువంటిది తీసుకురావడము. సో అందుకనే చూడండి, అందుకే మా రియల్ ఎస్టేట్ కూడాను మంచి భూమిలో ఉన్నది. నేను రియల్ ఎస్టేట్లో మార్కెటింగ్ అడ్వైజర్గా ఉన్నాను. ఎవరికైనా ఓపెన్ ప్లాట్ కావాలంటే కూడాను కామెంట్ చేయండి. నా ఫోన్ నెంబర్ అదంతా కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. కానీ ఒక విషయం ఏంటి అని చెప్పనండి, ఇంత ప్రభుత్వం డెవలప్ చేద్దాము అని చెప్పని పోతూ ఉంటే మన వాళ్ళు ఏంటి అని చెప్పనంటే దాన్ని ఇంకెంత ధ్వంసం చేయాలా అనేటువంటిది. ఏం పాకిస్తాన్ వాళ్ళ వీడియోస్ చూసి ఏమైనా నేర్చుకుంటున్నారో నాకు అర్థం కాదు. అంటే డిస్క్లైమర్, నేను కావాలని అనట్లేదు, నీట్నెస్ని దృష్టిలో పెట్టుకొని అంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వం చేసేటువంటి కష్టానికి మనము రికగ్నైజ్ చేయాలి కదా. అదే చూసారా, మాతో పాటు మా మల్కాజ్గిరి వాళ్ళు కూడా వచ్చినారు. ఆయన RSS కార్యకర్త అండి, అంటే స్వయం సేవక్ అండి, కృష్ణన్న గారు. అండ్ ఆ పక్కకు వచ్చిన ఆయన ఏమో హిందీ ఆయన. ఆ హిందీ ఆయన ఏంది అని చెప్పనంటే CBSEలో ఏదో ఏమంటారు ఇది చేస్తారు కదండి, DO వాళ్ళు వెళ్ళి ఇన్స్పెక్షన్లు చేస్తారు కదా, అట్లా ఇన్స్పెక్షన్ చేసేటైనా. సో ఎనీహౌ వీళ్ళతో అట్లా గడిపాను. పొద్దున్నే లేచాను, బెంగళూరులో దిగాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకండి, ట్రైన్ని నీట్గా ఉంచండి. ఇట్లు మీ కాంత్ టాక్.